మన డైలీ లైఫ్లో మ్యాక్సిమం కెమికల్స్ ప్రిజర్వేటివ్స్తో కూడిన ఐటమ్స్నే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. సో ఈరోజైతే మిగిలిపోయిన పెరుగు, కొన్ని నిమ్మకాయలు, కొంచెం ఉప్పుతో అయితే ఇలా ఈరోజు ట్రై చేశా. బయట పౌడర్స్, కెమికల్స్, లిక్విడ్స్ దొరుకుతున్నాయి ఆ రాగి పాత్రలు క్లీన్ చేయడానికి. కానీ ఎందుకో పెరుగు వేస్ట్ అయింది ఈరోజు, చాలా మిగిలిపోయింది. అది అసలు వాడట్లేదు, ఫ్రిడ్జ్లో ఎక్కడో దొరికింది. సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఒకసారి చూసిన వీడియో ఉంటే దాన్ని ఇట్లా ట్రై చేశా. ఓకే, పర్లేదు, వర్క్ అయింది. హ్యాండ్స్తో రబ్ చేసినప్పుడే కొంచెం చేంజ్ కనిపించింది నాకైతే. ట్రై చేసా కానీ 60-70% అయితే పర్లేదు, న్యాచురల్గానే వచ్చింది. ఈ బయట కొన్న ప్రిజర్వేటివ్స్ అంటే కెమికల్స్తో కూడిన పౌడర్స్, లిక్విడ్స్ వాడడం వల్ల 100% బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నాకు ఒక భయం ఉంటుంది, అంట్లు తోమిన చేత్తో చిన్న చిన్న పిల్లలకి అన్నం తినిపించాల్సిన పరిస్థితి వస్తే అమ్మో ఇవి కెమికల్స్ వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోతాయేమో, క్యాన్సర్స్ వస్తుందేమో, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి కొంచెం భయం ఉంటుంది. అంటే ఆ ఫోబియా నాకే ఉంటుందో అందరికీ ఉంటుందో తెలీదు. నాకు ఫస్ట్ నుంచి అయినా అంట్లు తోమే సబ్బు వాసన అంటే అస్సలు నచ్చదు. బట్ ఇంకా తప్పదు కదా, మన లైఫ్లో కొన్ని వాడాల్సి వస్తుంది, ఇష్టం లేకపోయినా కానీ చేయాల్సి వస్తుంది. సో మిగిలిపోయిన పెరుగుతో అయితే ఇట్లా ట్రై చేసా, పర్లేదు, కొంచెం వర్కౌట్ అయితే అయింది. 70% అయితే పర్లేదు. మ్యాక్సిమం రాగి బిందెలని నీళ్ళు తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి అంటారని చెప్పేసి రీసెంట్గా దీన్ని వాడడం మొదలుపెట్టా. కానీ ఇది ఇట్లా ఉంటే దాంట్లో వాటర్ అస్సలు తాగబుద్ధి కాలేదు. సరే ట్రై చేద్దామని ఎంత ట్రై చేసినా కూడా ఆ లిక్విడ్ అయిపోయింది. నేను తీసుకొచ్చే ఎప్పుడు పౌడర్, లిక్విడ్ వాడుతూ ఉంటా క్లీన్ చేయడానికి రాగి పాత్రల్ని, కానీ అది అయిపోయింది. పెరుగు ఈరోజు ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా ట్రై చేసా, పర్లేదు అనిపించింది. అంటే చెడ్డ వాటిని 100% యూజ్ చేయడం కన్నా 70% రిజల్ట్ ఉన్నా కానీ ఆర్గానిక్గా వాడడం బాగుందనిపించింది. సో ఇంకా ఇదే లిక్విడ్ని నేను గ్యాస్ స్టవ్ షింక్కి అండ్ గ్యాస్ స్టవ్కి, ఇక్కడ మా కిచెన్ కౌంటర్ చాలా ఇదిగా ఉంది, దానికి కూడా అప్లై చేసా. పర్లేదు, రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. నాకైతే 100% రావాలంటే చేతులకు కొంచెం గట్టిగా పని చెప్పాలి. కానీ నాకు ఫస్ట్ నుంచి చేతులకు పని చెప్పడం పెద్దగా అలవాట్లేదు. ఒక్కో మనిషిలో ఒక్కో బలం ఉంటుంది. నాకు బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుందిలే కానీ హ్యాండ్స్ ఎక్కువగా పనిచేయవన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉన్నట్టు నేను బ్రెయిన్తో ఎన్ని పనులైనా చేయగలుగుతా, ఎంతైనా ఆలోచించగలుగుతా, ఎన్ని కష్టాల నుంచి అయినా బయటపడగలుగుతా. కానీ ఇట్లా కొన్ని హార్డ్ వర్క్స్, హ్యాండ్స్తో గట్టిగా చేసే పనులను నేను కొంచెం చెయ్యలేను. అందరికీ అన్ని రకాలుగా బలం ఉండాలని ఏం లేదు కదా, నా బలం నా బ్రెయిన్. ఏదో ప్రజెంట్ అయితే ఇట్లా క్లీన్ చేసా, దీన్ని అయితే కొంచెం బెటర్ అనిపించింది.